మరి అనిల్ బాబు అయ్యో ఏం చెప్తున్నారు ఏంటిదే బాబు అనిల్ కళ్ళు తీసుకొచ్చిన కళ్ళు తీసుకొచ్చినావా కళ్ళు తీసుకొచ్చిన ఆల్రెడీ చందానికి ఈదులో చెప్పిన పోతే పోతే కానీ ఒక గిలాస్ అయిపో సరే తాగు సరేనా బాబు పొలం కాడ మోటార్ చాలు చేసి వచ్చినావా చాలు చేసిన అరే కళ్ళు మంచిగా ఇచ్చింది ఇది తాగి గిలాసులు పోసుకొని తాగి అరే బాబు కళ్ళంతా పొంగిపోయింది కళ్ళు మంచిగా పోసిండు అవునే బాగా మంచిగా మరి పోసుకో తాగు మరి మొత్తం పొంగిపోయింది మొత్తం పొంగిపోయింది తాగు మరి సరే తాగు ఇంకోళ్ళ నత్తుంలే మరి వాళ్ళ నత్తుంలే చంద్రుడికి ఇట్లా రమ్మని మరి మన వాళ్ళు అంతా వస్తారు నత్తుంలే రాని మరి తాగని అందరు వస్తారు కళ్ళు మంచిగా ఉన్నాయి తాగని వీధిలో లేపుకున్నాం కానీ వీళ్ళు లేపుకున్నారు చెప్పుకుంటే మళ్ళీ అదే తర్వాత తాగొచ్చు తాగాల అవసరం లేదు అవసరం లేదు మళ్ళీ పోదాం అంత అయిపోయినాక మళ్ళీ అందరం మట్టి పోదాం మళ్ళీ మంచిగా చెప్పుకుందాం సరే అయితే కానీ రమేష్ గారికి జాబ్ వచ్చింది కదా నెలకు 20,000 జీతం మాట నిజమేనారా ఇంటికన్నా చెప్పానట గానికి ఎట్లా వచ్చింది జాబు అక్కడ స్కూల్ ఉన్నప్పుడు 2+2 అంటే 20 అంటాడు గానికి ఎట్లా వచ్చింది జాబు రమేష్ అలా పొలం కాడ చెప్పి నాకు వానికి జాబ్ వచ్చిందట 2 లక్షలు కట్టినట సరే పోనీ తెలుసుకుంటా పోను మరి ఏందో నాకు తెలియదు మరి అది తెలుసుకో మరి తెలుసుకుంటా మరి నేను తెలుసుకుంటే నీకు కూడా రావచ్చు సరే మరి నేను కనుక్కుంటా మరి నేను పోతున్నా నాకు టైం అవుతుందా సరే మరి కనుక్కో అనిగాడేర్రా ఇంకా అత్తలేడు అత్తాడు రాడు అసలు అత్తాడు అత్త అని చెప్పింది అత్తాడు ఏం అత్తారా ఎవరికి సాయంకాలం అయిపోయింది అత్తనా నిన్న కూర్చున్నారా మీరు నేను ఊరంతా తిరిగి నేను ఏమారా గింత లేట్ అయింది అరే ఆడ మా బాబు కళ్ళు తెచ్చిర్రా ఆడ తాగే వరకు లేట్ అయింది సరే సరే మర్రా మరి ఎట్లున్నారా కళ్ళు నెంబర్ ఎక్కువ తాగిరా మీరు మరి ఆయన మూడనే పడితే సరే మరి ఒక దమ్ అయితే పట్టు సరే పడుతుందని అరే ఆకున్నదిరా ఆగిరా అయితే ఆగి మరి ఒక దమ్ము అవుతా ఎట్లుందిరా కళ్ళు మరి కళ్ళు నెంబర్ ఏముందిరా అరే రమేష్ అనికి ఏమో జాబ్ వచ్చింది కదా మా బాబు చెప్పింది ఇంటికాడ ఏమోరా నాకు కూడా తెలియదు మరి ఊళ్ళే అనుకుంటారు నాకు కూడా పక్క తెలియదు మరి అదే మా బాబు అయితే అన్నాడు మరి ఇంటికాడ జాబ్ వచ్చిందట అని అవునే వచ్చింది అట్నే మొన్న అన్ననే అనిపించిండు గడికి రాంగా తోలా అనిపించిండు వచ్చిందని అన్నాడు ఏం జాబ్ రా మరి అది అదేమో సాఫ్ట్వేర్ జాబ్ అట ఇంటికి వర్క్ ఫ్రమ్ హోమ్ అట మరి మనం కూడా చేద్దాం జాబ్ అది మాకు మన వస్తారు జాబ్లు పీపుల్ మనతో అయితే మనం ఏదైనా ఒకటి దందా వేసుకుందాం మేడ ఏం దందా చేద్దాం రా మరి అన్న టిఫిన్ సెంటర్ పెడదామా ఏం టిఫిన్ సెంటర్లో ఊరు చుట్టూ 10 టిఫిన్ సెంటర్లు ఏం టిఫిన్ సెంటర్లు పెడతావురా అట్లా రా మనం ఊళ్ళో ఏదైనా దందా చేస్తే ఎవరు చేయని దందా చేయాలా అట్లయితే నడుతుంది అరే మన ఊళ్ళో లేని దందా అంటే ఏమున్నదిరా అరే ఎంఆర్ ఆఫీస్ పెడదామరా మరి ఎంఆర్ ఆఫీస్ ఏంద్రా నువ్వు కలెక్టర్ ఆఫీస్ పెట్టు ఇంకా మంచిగా నడుతుంది పెడితే నడుతుందా రా నువ్వు తెలిసి మాట్లాడుతున్నావా తెలియక మాట్లాడుతున్నావురా సరే ఎట్లయితే అట్లా అయిపోయింది గీడోరా ల్యాప్టాప్ పట్టుకొని వచ్చి గీడ కూర్చున్నారు రమేష్ అన్న లెక్క అనిపిస్తుంది కానీ రమేష్ హాయ్ గాయ్స్ హాయ్ దా రమేష్ గీడ ఏం చెప్తున్నావురా వర్క్ వచ్చిందిరా సాఫ్ట్వేర్ జాబ్ అవునా ఎప్పుడు వచ్చిందా అనుకున్నారా గాలి తిరగడం అనుకున్నారా నేను ఆయన అవుతలేడు కానీ రమేష్ కూర్చో హాయ్ డ్యూడ్ వాట్సాప్ అరే నువ్వు ఎప్పుడు చూసిన ఊర్లో కానీ నీకు ఎట్లా వచ్చిందిరా జాబ్ ఇది టాలెంట్ ఉన్నారా టాలెంట్ ఉంటే అన్నట్టు మీ లెక్క గాలి తిరుగుతాను అనుకున్నావురా అవన్నీ కథలు పని చేసి ఇప్పుడు నిజం చెప్పురా అంత అన్నీ నిజం చెప్పాలంటే ఎవరైనా లక్షలు కట్టారా మరి ఉన్నది గది చెప్పురా వాళ్ళ పైసలు ఇస్తే వాళ్ళే జాబ్ సిటీ వేసి వాళ్ళే నేర్పిస్తారు వర్క్లో వాళ్ళే సిటీ వేసి ఇస్తారా 2 లక్షలు కట్టినావు నమ్మచ్చారా అది ఆల్రెడీ ఎంక్వైరీ చేసుకొని తెలుసుకున్నారా క్లియర్గా ఉంది మా సార్లు కూడా నాకు ఆల్రెడీ 20,000 పడ్డదిరా నాకంటే ముందు ఒక 2 నెలల ముందు ఆల్రెడీ ఒక ఇద్దరు ఎక్కిర్రు వాళ్ళకి జీతాలు అన్నీ క్లియర్గా ఉన్నాయి అరే నాకు కూడా సెట్ అయ్యారా నేను కూడా జాయిన్ అవుతాను మీ కంపెనీ నేను కూడా 2 లక్షలు కడతాను సరే హెచ్ఆర్తో మాట్లాడి నీ నెంబర్ ఇస్తారా ఆమెతో మాట్లాడుకో ఏ మావా ఉన్నావా
మనం ఎటు వచ్చినావు? ఇటే వచ్చిన మామ, నేను చూడబోతే వచ్చిన. అబ్బాయి మసం పడ్డదు. అది జాబ్ చూసుకో, బయటకు పోయేస్తా. సరే మామ, పోయి రాపం. మా రమేష్ గారు హెచ్ఆర్ మేడం ఫోన్ చేస్తానని చెప్పిండు, ఇంకా ఎత్తలేదు మేడం. హలో హలో Hello, may I speaking with Anil Kumar? ఎస్ మేడం, ఐ అనిల్ కుమార్. Okay, Anil, Ramesh said that you are interested in job. ఎస్ మేడం, ఐ వాంట్ జాబ్. యూ డూ ఎనీథింగ్ మేడం, జాబ్ సెట్ మీ. Okay, tell me about yourself. మీ అనిల్ కుమార్, మిట్పల్ మండల్, జైత్యాల్ డిస్ట్రిక్ట్, డిగ్రీ కంప్లీటెడ్, నో జాబ్, సర్చింగ్ జాబ్, ప్లీజ్ గివ్ మీ జాబ్, ఫాదర్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ. Okay, do you have any certification? I have birth certificate, caste certificate, income certificate, and degree certificate. I have all certificate. No, Anil, not this. Leave it. Do you know any languages? Oh, Telugu kirak, Hindi thoda thoda, English some. Anil, I am asking about computer language. No madam, I only know my language. Okay, I understood everything. Send your resume to this number. I will tell you next process. Resume na, sending madam. Thank you. Thank you. అనిల్ ఉన్నావారా? ఏం చెప్తున్నావు? దా ఉన్నదారా, దా. ఏమ్రా అనిల్, జోర్దార్ రెడీ అయినావు? 4 రోజుల నుంచి కలిసి లేదు, చేసులేదు, ఫోన్ లేదు, ఏం లేదు, ఏంది సంగతి మరి? నాకేడ తీరం ఉందిరా, నాకు జాబ్ ఎక్కి 4 రోజులు అవుతుంది. దీని ముంగట కూర్చున్నాయి, ల్యాప్టాప్ ముంగట పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇన్న కూర్చొని ఉన్నది. నాకు తిరం లేదు, తీరిక లేదు. మొత్తం దీని మీద ఏం జాబ్ ఏం లెక్క నాకు అర్థమైతే లేదురా బాబు. ఇక గట్లే ఉంటుందిరా, 4 రోజులు అలవాటు అయ్యేదాకా గట్లే ఉంటుంది. ఇక నేర్చుకోవాలి మెల్ల. ఏం నేర్చుకుంటే ఏమో బాబు, బడిపోయినట్టున్నది. పొద్దున్న సాయంత్రం దాకా ఇన్న అనుకున్నది. ఏం చెప్తున్నా అర్థమైతే లేదు. మొత్తం నెత్తికర అవుతున్నారు బాబు. ఇంకా రమేష్ తోటి అవుతుంది, నీతో ఎందుకు? మెల్ల నేర్చుకో, ఏం కాదు. అరే చందు, ఫస్ట్ నెల జీతం వచ్చి తాగుదాం బారా. పొద్దుల తావుడేంద్రా, ఈ పొలాల మంది లేదు, సల్లద్దాంపా మరి. ఏంటన్నా, మొత్తం మనది హార్డ్వేర్ వర్క్ చేసిన మొత్తం సాఫ్ట్వేర్ మనది. నీ వశపడతలే సాఫ్ట్వేర్ జాబ్ చేసి నుంచి. సాఫ్ట్వేర్ అంటే మినిమం ఉంటుందిరా బాబు. సరే కానీ నాకు పొలాల మంది వెళ్ళే టైం అయితే నేను పోతాను మరి. సరే మరి నైట్కి వెళ్దాం మరా. సరే, ఓకే. అంటే ఏమైందిరా, కంపెనీకి 2 నెలల సాలరీ పడతలేదు, కంపెనీ కొడుతుంది. ఆఫీస్ వాళ్ళకి ఎవరికి ఫోన్ చేసినా కానీ కాల్ లిఫ్ట్ చేస్తలేరు. ఒకసారి రమేష్ ఫోన్ చేద్దాం. హలో రమేష్. చెప్పరా. ఎక్కడున్నావురా? బయటగా జిల్లా చెప్పరా. ఏమైందిరా, 2 నెలల సాలరీ పడతలేదు అసలే. సాలరీ ఎక్కడ కంపెనీ ఎత్తేసారు. అవునా? మన లెక్కన మస్తు మంది మోసపోయారా, ఎవరికి జీతాలు లేదు, ఏం లేదు. మోసపోయినా ఆల్రెడీ 2 లక్షలు కమ్మరా. ఏమైంది రాని? ఫోన్ చేసి తొందరగా రమ్మని చెప్పి అన్నావు. ఏమైంది? ఏం సంగతి? ఏమైంది? ఎందుకు అట్లా ఉన్నావు? ఏమైంది? ఏం చెప్పాలరా, మా సాఫ్ట్వేర్ కంపెనీ చేతులు ఎత్తేసింది. రే, ఏం మాట్లాడుతున్నారా? మొన్ననే 1 నెల సాలరీ పడ్డాదని చెప్పి అన్నావు, తాగుదామని చెప్పి అన్నావు. ఏమైంది మళ్ళా? తర్వాత 2 నెలల నుంచి మా కంపెనీకి జీతం ఇస్తలేదురా. మా కంపెనీకి ప్రాజెక్టులు ఏమత్తలేవు. ఇంకో జాబ్ చూసుకోమన్నట్రా. వీళ్ళు గిడే చెప్తారు. చందు ఎట్లా వచ్చారు? ఏమైందిరా, సీరియస్గా మాట్లాడుకుంటారు? ఏమైందని? అరే ఏమైంది రాని? వాడని చెప్తారా, రమేష్ గారు సాఫ్ట్వేర్ జాబ్ గురించి 2 లక్షలు కట్టినని చెప్పి ఈడు కూడా వాడిని చూసి 2 లక్షలు కట్టినాట. 2 నెలల జీతం మంచిగానే ఇచ్చారు, కానీ ఇప్పుడు అది ఎత్తేసారట. వీళ్ళు 2 లక్షలు గంగల మునిగా అని చెప్పి బాధపడుతుంది ఇడికి వచ్చి. అవునారా, ఇసుంటి స్కాలు మొత్తం అవుతున్నారు హైదరాబాద్లో. ఒక్కరి దగ్గర నుంచి 2 నుంచి 3 లక్షలు తీసుకుంటారు. వాళ్ళకు 100 నుంచి 200 మంది దగ్గర తీసుకుంటారు అట్లా పైసలు. తీసుకొని 3 నెలలు 6 నెలలు
ట్రైనింగ్ అని చెప్పి 10,000-15,000 జీతం ఇచ్చి తర్వాత ప్రాజెక్టులు లేవు కంపెనీ లాస్ ఉందని చెప్పి వేరే జాబ్ తీసుకోమంటారా? ఇసుంటి పెద్ద స్కామ్ నడుతున్నారా? ఎన్నారా మనం పొజిషన్ కంప్లీట్ ఇస్తామన్నా? అరే స్టేషన్ అది ఏమవుతుందిరా, ఇప్పటికే స్టేషన్ కంప్లీట్ ఇచ్చానంటే ఊళ్ళో ఇజ్జత్ పోతుందిరా. అరే మోసపోయిన అందరూ నీలేకనే అనుకుంటే మోసం చేస్తాడు, మోసం చేస్తూనే ఉంటాడు, మోసపోయాడు, మోసపోతూనే ఉంటారా? నాడు మనం పోలీస్ స్టేషన్ కంప్లీట్ ఇద్దాం. నీ న్యూస్ కనీసం ఒక 4 అన్న దాని జోలికి పోకుండా ఉంటే కనీసం 4 కన్నా నువ్వు హెల్ప్ చేసినట్టు అవుతావురా. ఈ స్కామ్ గురించి అందరికి తెలవాలి. ఇటువంటి స్కామ్లు మొత్తం జరుగుతున్నాయి. అరే నర్రా పోలీస్ స్టేషన్ కంప్లీట్ చేద్దాం. అవురా నువ్వు చెప్పింది కరెక్టేరా. ఊళ్ళో నా ఇజ్జత్ పోయినా సరే ఈ స్కామ్ గురించి అందరికి తెలవాలిరా. నాళ్ళకి ఇంకొకటి మోసపోవద్దు. చలో నర్రా పోలీస్ స్టేషన్ కంప్లీట్ ఇద్దాం. నర్రా ఇప్పుడు కరెక్ట్ చెప్పినవరా, చలో పోలీస్ స్టేషన్. అందరికీ నమస్తే. నా పల్లె నా బలగం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కొట్టండి, కామెంట్ పెట్టండి, గంట కొట్టండి గాయ్స్. మళ్ళీ కామెంట్ పెట్టండి, కామెంట్ చేయండి. పోయిందా?